మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఇంజనీరింగ్ వైఫల్యమన్నారు ప్రముఖ ఇంజనీర్ రఘు. గత సర్కార్ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేకనే మేడిగడ్డకు మార్చామనడంలో నిజం లేదన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యతపై పూర్తి ఆధారాలు కమిషన్కు ఇచ్చామంటున్న ఇంజనీర్ రఘుతో యాదగిరి ఫేస్ టు ఫేస్. పవర్ కమిషన్ ముందు, ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తన అభిప్రాయాలను చెప్పారు. ఎందుకు మరి రెండు కమిషన్ల ముందుకు హాజరయ్యారు, రెండు కమిషన్ల ముందు ఏం చెప్పారు, వీటికి సంబంధించినటువంటి లోపాలు ఏంటి మనతో తెలుసుకునేందుకు మనతో పాటు విద్యుత్ జేఏసీ నేత రఘు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇవాళ పిలిచినటువంటి దాంట్లో ప్రధానంగా ఎట్లాంటి వాటికి చర్చ వచ్చింది, ఈయన ఏం చెప్పారు వాటికి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మన పవర్ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు, అక్కడ జరిగినటువంటి లోపాలను మీరు చెప్పమని చెప్పారు. సో ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు, అసలు ఎక్కడ దేని మీద చర్చ జరిగింది, ఏం చెప్పారు మీరు? అంటే ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల నిర్మాణం పైన దాంట్లో జరిగిన లోపాలపైన ఈ కమిషన్ను ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈరోజు జరిగిన హియరింగ్లో కమిషన్కు 3 అంశాల మీద మేము వివరాలు అందించాము. మొట్టమొదట గతంలో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర అనుకున్న ప్రాజెక్టు సైట్ని మేడిగడ్డకు మార్చారు. మొట్టమొదట ఈ ప్రాజెక్టు సైట్ను మార్చడం కారణంగానే ఈ పెద్ద ఎత్తున బ్యారేజీల నిర్మాణం కానీ, పంప్ హౌజుల నిర్మాణము, ఈ అదనంగా ఖర్చులు ఇవన్నీ వచ్చాయి. ముఖ్యంగా మొట్టమొదటిది ఈ ప్రాజెక్టు సైటు ఎందుకు మారింది, దానికి కారణాలు ఏంటి, ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా, ఇలాంటి అంశాల మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. రెండోది ఈ బ్యారేజీల నిర్మాణం పైన, డిజైన్ పైన, అట్లనే మెయింటెనెన్స్, అట్లనే కాంట్రాక్ట్ మేనేజ్మెంటు, కాంట్రాక్టుల్లో జరిగిన అవకతవకలు, ఈ అన్ని అంశాల మీద కూడా రెండో అంశము డిస్కస్ చేశాము. మూడోది జూలై 2022లో పంప్ హౌజులు మునిగిపోయినాయి. ఈ మునిగిపోయడానికి కారణాలు ఏంటి, ఈ అంశాల మీద కూడా ఈరోజు కమిషన్ ముందు చర్చకు వచ్చాయి. ఎట్లా సార్, అంటే గతంలో కొంతమంది సీనియర్ ఇంజనీర్స్ కూడా ఆ బ్యారేజీలను అక్కడ నిర్మాణం చేపట్టొద్దు అని సూచించినా, ఒక రిపోర్ట్ ఇచ్చినా అవన్నీ పట్టించుకోకుండా బలవంతంగా అక్కడే అనుకున్న దగ్గర ఎక్కడైతే అనుకున్న దగ్గరనే వీరు నిర్మించడానికి మీరు ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సైట్ని తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం అనేది చాలా పెద్ద బ్లండర్. అంటే ఇది ఒక ఇంజనీరింగ్ బ్లండర్. చాలా తక్కువ ఖర్చుతోటి మనకు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం కానీ, అక్కడి నుంచి నీళ్లను ఎల్లంపల్లికి తీసుకురావడం కానీ చాలా తక్కువ ఎత్తుతోటి, అంటే లిఫ్ట్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చారు. ఈ మార్చేటప్పుడు వాళ్ళు చెప్పిన కారణం ఏంటి, తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, కింద మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయని. దీనికి స్పష్టంగా ఆధారాలతో సహా తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయనేసి మేము చెప్పడం జరిగింది. రెండోది, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యారేజ్ నిర్మాణము 152 మీటర్ల ఎత్తు వరకు నిర్మించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ బ్యారేజ్ నిర్మాణం వాళ్ళు ఒప్పుకోకుంటే మన నీళ్లు డైవర్ట్ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఇది కూడా పూర్తి అబద్ధం. ఎందుకు అంటే బ్యారేజ్ నిర్మాణం 152కు ఒప్పుకోలేదు, కానీ 148 మీటర్ల వరకు కట్టుకోండి అని చెప్పారు. 148 మీటర్ల దగ్గర కూడా కొంత సివిల్ ఇంజనీరింగ్ బేసిక్ అవగాహన ఉన్న వ్యక్తులకైనా అర్థమవుతుంది. 148 దగ్గర కూడా కొద్దిగా కెనాల్లో మార్పులు చేర్పులు చేసుకొని సఫిషియెంట్ వాటర్ని మనము డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు కమిషన్ ముందు చెప్పాం. ముఖ్యంగా ఈ నిర్ణయం కారణంగా ఏది తుమ్మిడిహెట్టి దగ్గర మనం కట్టకుండా మేడిగడ్డకు మారవడం వల్ల అనేక విధాలుగా నష్టపోయాం. ఏంటి, వేల కోట్ల రూపాయల అదనపు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వచ్చింది. రెండోది, ప్రతి ఏటా కూడా లిఫ్టుల కోసం 100 కోట్ల రూపాయల అదనపు ఎలక్ట్రిసిటీ ఖర్చులు వస్తున్నాయి. మూడోది, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టుంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు అతి తక్కువ ఖర్చుతోని మనకు ఆయకట్టు వచ్చేది, కానీ అదంతా నష్టపోయాము. 4వ అంశం ఏంటంటే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లి దాకా తీసుకొచ్చే క్రమంలో ఒక్క అదనపు ఎకరం కూడా ఆయకట్టు క్రియేట్ కాలేదు. ఆయకట్టు క్రియేట్ కాకపోవడమే కాకుండా మొత్తం అక్కడ వేల ఎకరాలు ముంపుకు ప్రతి సంవత్సరం కూడా గురవుతున్నాయి. అంటే తెలంగాణ అనేక రకాలుగా ఈ నిర్ణయం కారణంగా నష్టపోయింది. ఎందుకు సార్, ఎక్స్పర్ట్స్ ఉంటారు, సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళన్నీ చెప్తా ఉంటారు కదా సార్, ఒక ప్రభుత్వము ఒక పాలసీ తీసుకున్న ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా, ఒకవేళ సరైనది కాకపోతే ఎట్లా ఉంటాయి దాని పరిణామాలు అనేది చెప్తా ఉంటారు కదా. మరి సో వీళ్ళందరూ చెప్పలేరంట గతంలో? అంటే అది ఏం జరిగింది అనేసి ఇప్పుడు కమిషన్ పరిధిలో ఉంది. ఇవన్నీ అంశాలు కూడా బయటకు వస్తాయి. కాకపోతే ఇప్పటికే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, అట్లనే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వీళ్ళందరూ కూడా రకరకాలుగా రిపోర్ట్లు అన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆదరాబాదరాగా
ఈవెన్ డిపిఆర్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ కాకుండా వందల తప్పులు డిపిఆర్లో పెట్టుకొని కూడా ఈ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అంటే ఏదో తొందరగా మనం రిజల్ట్ చూపెడదామని వాళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ ఇంత డ్యామేజ్ తెలంగాణ సమాజానికి జరిగిపోయింది. సో కమిషన్ ఏం చెప్తుందనేసి చూడాలి. ఎట్లా సార్, అంటే మీరు విద్యుత్ రంగంలో కొంత అనుభవం ఉన్న వాళ్ళు, దీనికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఓన్లీ ఈ విద్యుత్కు సంబంధించి ఎంత బర్డెన్ పడే అవకాశం ఉంటుంది? అంటే కేవలం మనకు మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తీసుకురావడానికే అదనంగా మనకు 700 నుంచి 1000 కోట్ల రూపాయలు అదనం భారం పడబోతుంది. కేవలం ఎలక్ట్రిసిటీ. అదే నీళ్లను మనం సప్లై చేయాలి అంటే ప్రతి ఎకరాకు మనకు మల్లన్న సాగర్ ఉంది. మల్లన్న సాగర్ దగ్గర 1 ఎకరా సాగు కావాలంటే 60,000 రూపాయలు 1 ఎకరా ఒక పంటకు ఖర్చు అవుతుంది. అంటే ఇంత భారీ ఎత్తున మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఎంత ఆలోచించుకోవాలి. అంటే తెలంగాణకు లిఫ్టులు లేకుండా నీళ్లు ఎత్తలేమనేసి ఒక వాదన ఉంది. నిజమే, లిఫ్టులు అవసరమే, కానీ ఎంత జాగ్రత్తగా మన రిసోర్సెస్ని ప్రతి పైసాని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవుతుంది ఖర్చు, కానీ మనం చేయాల్సిందేంటి, దాంట్లో ఎంత ఖర్చుని తగ్గించుకోవాలి. ఇప్పుడు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కట్టారు. దాని జీవితకాలంలో 50 టీఎంసీలు నింపడం అనేది అది అసలు సాధ్యమే కాదు. ఇప్పటికే అక్కడ భూకంపం వచ్చే ప్రమాదాలు ఉంటాయనేసి క్లియర్గా మనకు అక్కడ రిపోర్ట్లు చెప్తున్నాయి. శాస్త్రీయంగా అది ఎంత సమస్య కారణాలు అవుతుంది అనేసి చెప్పారు. ఇవన్నీ మన ముందు ఉన్నాయి, కానీ అక్కడ వేల మందిని అక్కడి నుంచి నిర్వాసితులను చేసి వాళ్ళ భూములు లాక్కొని ఆఖరికి ఆ ప్రాజెక్టులో ఏంటి మనము ఇప్పటివరకు ఒక 15 టీఎంసీలు నింపడం కూడా గగనంగా తయారైపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు లిఫ్టులు అవసరం కాదని ఎవరు అనట్లేదు, కానీ లిఫ్టులు అవసరమే. కానీ ఇట్లా వేల కోట్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు శాస్త్రీయంగా ఆలోచించడము, ఖర్చు తగ్గించుకునే ప్రతి ప్రయత్నాన్ని కూడా మనము ఆలోచించి చేయడం అనేది చాలా ముఖ్యం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో జరగలేదు. సో ఇది మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగానే ప్రభుత్వం మీద అదనంగా భారం పడ్డది. ఆ భారం ప్రజల మీద కూడా పడుతుంది అని చెప్పేసి రఘు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.